పోయినసారి వచ్చినప్పుడు సూపర్ గా చేశాను. ఇంత చండాలంగా ఎక్కడ తెచ్చుకొని వచ్చావు? ఎవడో శాతకానుడు చేసి ఉంటాడు. అందుకే అందరి చేతుల్లోనూ తలెట్టేయకూడదు. వచ్చే టైం అయింది కదా. వెళ్ళు వస్తుందిలే. ఈ రోజు ఎలాగైనా సరే జెనిఫర్ చూడాలి. ఏంటి నీ మొహాన్ని చూస్తుందా? వెళ్ళు. తప్పకుండా చూస్తుంది. త్వరగా చేయవయ్యా, జెనిఫర్ వచ్చే టైం అయింది. ఎక్కడ వదిలించుకొని ఉండడు. కారులో షికారుకెళ్ళే ఓ చిన్నదానా దిగలేదేట్రా? మామ, కారు నిజంగా చాలా లక్కీ ఫెలోరా. అవునవును. ఆమె రాసుకునేసి ఏంటి అంత వాసనగా ఉంటే ఆమె ఇంకెంత వాసనగా ఉంటుంది. హలో, ఏనుగు మీద ఎక్కాలనే ఉంటది కానీ ఎక్కగలవా? కడుపులో తిప్పుతుంది టీచర్, బాగా నొప్పిగా ఉంది. అయ్యో వద్దు టీచర్, నా వల్ల వాడు చదువు పాడవుతుంది. ఇంటికి వెళ్ళి పొట్టకి వంట అవుతాం రాస్తే సరిపోతుంది. ఓకే యు కెన్ గో. ఎటువంటి అబద్ధాలు చెప్పి ఎవరు వీడు నన్ను చూసి నవ్వుతున్నాడు? భయపడక్కతి, నేను వేరెవరో కాదు, నీ మనస్సాక్షి. మన సంగతి వదిలే, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు. అయ్యే బాబోయ్, మగాడని గుర్తొచ్చిందా? ఏంటి అలా చూస్తున్నావు? ఆమెనే తలుచుకుంటూ చాక్లెట్ తిండం, ఆమెనే తలుచుకుంటూ సెక్స్ బుక్స్ చదవడం, ఇవన్నీ నరాలను ఉత్తేజపరిచాయా? ఇటువంటి వేస్ట్ పనులన్నీ చేయకు, అలాగే బ్యాక్ అయిపో. ఇక్కడ చూడు, నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు. మర్యాదగా ఇంటికి వెళ్ళు. తమ్ముడు, ఇంత అర్జెంట్ గా జెనిఫర్ చూడడానికి వెళ్తున్నావే, ఆమె అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? నీ అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా? ఆమెను కాచెడివి చాలా గొప్ప విషయం. ఈ వయసులో ఏ అమ్మాయిని చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది. అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది. ఏమిటి అలా చూస్తున్నావు? ఇదిగో చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ వయసులో నీ మనసును కంట్రోల్లో పెట్టుకోలేదు, నీ జీవితం చంకనాగిపోతుంది. ఇది నీకు మాత్రమే కాదు, నీ వయసులో ఉన్న కుర్రాళ్ళందరికీ కలిపే చెబుతున్నాను. నువ్వు నా మనసాక్షివి. అవును, అడ్వైస్ చేస్తున్నావు. ఎస్, ఏదో వెతుకుతున్నట్టుగా ఉన్నా. ఉంటూ నిజంగా చెప్తాను. నా పేరు కార్తిక్. నేను చూసిన మొదటి రోజు నుంచే నాలో ఏదో తెలియని ఫీలింగ్. దాన్ని ఎలాగైనా నీతో చెప్పాలని రోజు సైకిల్లో నీ వెనకాలే కుక్క పిల్లలా తిరిగాను. అందుకు తగ్గ సందర్భం కూడా నాకు దొరకలేదు. ఈ ఊళ్ళో అందరూ నువ్వు తిరిగిపోతావని తప్పుగా మాట్లాడుకుంటున్నారు, కానీ నేను అది నమ్మలేదు. ఎందుకంటే నువ్వు మంచిదనవని నాకు మాత్రమే తెలుసు. ఇంత ఫీలింగ్తో ఉన్న నేను అసలు విషయం నీకు చెప్పకపోవడం తప్పనిపించింది. అందుకే నీతో చెప్దామని డైరెక్ట్గా వచ్చేసాను. ఐ లవ్ యూ. I love you. 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 అసలు ఏమైందిరా నీకు? గోవిందా, అన్నయ్య నేను హీరోయిన్ అనుకుంటున్నాను. నువ్వు నోర్మివే. ఎన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాడు కదా, అది తట్టుకోలేకపోతున్నాడు. మీరంటే వాడికి అంత ప్రేమ. హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్న ఎలా ఉన్నాడని ఒక్క ముక్క కూడా రాసిన పాపాన్ని పోలేదు. ఈ రోజేమిటి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు? పరిగిరాని విధవా, రాజీ చించింది చాలరా. నా కట్లు విప్పరా? నీకు న్యాయంగా వద్దా? నిన్ను నిలదీసి అడిగినందుకు నన్ను త్రిశంకు శోకంలో కూర్చోబెడతావా? కాసేపు మాట్లాడుకుంటా ఉండు, నేను లెటర్ రాసుకుంటాను. ఇలా రాసి ఏం పీకుతావురా? ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పి మీ నాన్న కౌగిలించుకున్నది చాలు. అంతకు మించి ఇప్పుడు జెనిఫర్కి లవ్ లెటర్ ఇచ్చే వరకు తను నిన్ను చెప్పు తీసుకుని కొడుతుంది. కొట్టని రే, నీకు అసలు బుద్ధుందా? ఎందుకురా జెనిఫర్ కోసం సొల్లు ఖర్చుకుంటావు? ఆమెకి నీకోసం సింక్ అవ్వదు కదరా. నేను మగాడిని, అది ఆడది, అది సింక్ అయితే చాలు. ఈడేందు మళ్ళా ఎక్కడున్నాడు? చూస్తే తల పగల కొడుతుండు, కూర్చొని ఏదో రాస్తుండు. ఏది రాస్తుండు?
మాట్లాడకూడదని చెప్పానుగా, మర్చిపోయావా? నువ్వెప్పుడు రా చెప్పినావు? ఎదిరించి మాట్లాడకు. మాట్లాడితే తంతాను. నవ్వకు. గట్లంటావేంద్రా? నేనెప్పుడు నవ్వినా, నేనెప్పుడు మాట్లాడినా? చెప్తూ ఉంటే ఇంకా నవ్వుతావంటే నా చేతుల్లో నువ్వు అయిపోయావు. నేను పోతున్నా నాయనా. అబ్బా! ఏయ్, నన్ను ఇలా సతాయిస్తావేంద్రా? గట్ల నీకేమన్నా బాకీ ఉన్నానా ఏంది? తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టినోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. కట్టింగ్ కదమ్మా, షేవింగ్. దేవుడా, ఏంటి చిత్రం? ఏం చేస్తున్నారు? ప్రపంచకంలో షేవింగ్ కి ముందు అందరూ ఏడు చేస్తారో అదే చేస్తున్నాను. నో యూస్. మిషన్ వేయండి. నీ గడ్డం మీద 4 గంటలు మొలవలేదు కదరా, నీకెందుకు మిషన్ సేవింగ్? ఈ వృత్తి మానేసిపోతాను రా బాబు. మీ ఇష్టం. ఈ వృత్తి మానేసి వెళితే వడ్డీలు ఎవడేస్తాడు తాత? ఏటన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు? రా కూర్చో. నేను ఎక్కడ పోతానన్నా, ఆడి సంగతి చూడరా. కూర్చోన్నా, కూర్చో. కటింగ్ అన్నా సేవింగే? షేవింగేనయ్యా. మేసం మాత్రం పైకి లేపు, మేజర్ చంద్రకాంత్ లాగా. అలాగే అన్నా, నువ్వు చాలా గెటప్లు మార్చావు కదా. అయినా సరే ఆ జెన్నిఫర్ నీ రూట్ లోకి రావట్లేదు అది ఏంటంటావు? కాదయ్యా, దాన్ని రూట్ లోకి తెచ్చుకోవాలంటే ఒక మ్యాప్ వేసుకోవాలి. అన్నా, ఏంటి? ఈ కారోడు వారం రోజుల నుంచి కనబడటం లేదు. చూస్తుంటే కిరాణా కొట్టాడు గట్టిగా లేనేస్తున్నాడు అన్నా. అలాగంటావా? ఆ. వాడి కిరాణా కొట్టుని సారా కొట్టుగా చేస్తాను. నువ్వు తలుసుకుంటే ఏటైనా చేసేస్తావన్నా. నాకు తెలిసిన ధర్మాన్ని నేను చెప్పాను అంతే. ఇలాగే మాట్లాడతా ఉండండి. ఆ మిలిటరీ వాడు వచ్చి ఎప్పుడో మీద కాల్చిపారు నూకుతాడు. రేయ్, నేను తలుచుకుంటే పటాల మీద దిగుతురా కుర్రాడా. రేయ్, నీ పని చూసుకోరా. మీ మంచిగా చెప్తా ఉన్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. మీసం మాత్రం మిలిటరీ వాళ్ళకంటే సూపర్ గా ఉండాలి. జెనిఫర్ నా మీసం చూడగానే ఫట్ మన పడిపోవాలి. చాలు. అలాగే. అయ్యయ్యో, చూసి చేయొచ్చురా. నేను కాదు, ఆడు ఉద్దేశం. రక్తం వస్తుంది చూడు. ఆహా, ఈ పోరుగాడు ఇక్కడికి కూడా వస్తుండ్రు. ఈ పాగలగాడు ఏం చేతుడో? మనస్సాక్షిగా విలువ ఇవ్వటం లేదేంటి? పక్కన ఎవరు లేరు, ఈ పోరుగాడు ఏంది ఎట్టా వస్తుండు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంది మళ్ళా అట్ట అడుగుతున్నావు? ప్రార్థించడానికి. ఓ, ఏరా 5 రూపాయలు పెట్టి కొవ్వొత్తి వెలిగిస్తే నీ కోరిక తీరిపోతుందా? నువ్వేమన్నా మన్మధుడువా? నీ దగ్గర ఈ బనేం తప్ప ఇంకేమీ అందంగా లేదు. ఇదిగో చూడు, నేను చెబుతున్నాను, కల్లో కూడా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకూడదు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏంది పోరగా, నా మటుకు నేను ప్రార్థించుకుంటూ ఉంటే మధ్యలో నీళ్ళు లేంది. ఎన్నిసార్లు తన్నులు తిన్నా నువ్వు అసలు మారు. ఇప్పుడు కూడా తన్నులు తినే వెళ్తానంటే నేనేం చేయను చెప్పు? మారవలసింది నేను కాదురా, నువ్వు. ఏదో చదువుకునే వయసులో లవ్వు గివ్వు అని అల్లాడుతున్నావే, వయసు తారతమ్యం ఉండద్దు. ఏయ్, కూర్చో కూర్చో కూర్చో. ఏయ్, కూర్చోమని చెప్తున్నాగా. ఏంది మళ్ళా కూర్చునే ఉన్నానుగా? నీ దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంది? చెప్తే వినవా నువ్వు? తొంతనే మాట వింటావా? అయ్యో, జిక్కు నువ్వు నా కంట పడ్డావో తోలు తీస్తాను. వచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు, తిట్టిండు, ఇప్పుడు ఆజ్ఞ సంపేస్తానన్నాడు. మా కాఫీ. తెస్తున్నా. నాన్న వాడు చూడండి, అచ్చం పక్కింటి దాంట్లో అయ్యి ఉన్నాడు. ఇదిగో తీసుకోరా. రేయ్, ఏంటి మా? ఏమిట్రా ఈ అవతారం? నువ్వు నీ డ్రెస్ వెళ్ళి మార్చుకోరా. రేయ్, ఆగురా. నాన్న, వదిలు నాన్న. ఆగురా, నాన్న, ఆగు నువ్వు. వదిలు నాన్న. రేయ్, ఆగు, ఆగు. రేయ్, అయ్యో భగవంతుడా. భలే కొడుకున్నా పరువు తీయడానికి. హాయ్, ఈ నైటీ బాగుంది, నేను వేసుకుంటానమ్మా. ఇటువో, ఎవరేసుకుందో ఏమిటో. కాళీ, భద్రకాళి, దెయ్యాలు భూతాలు భారతులు ఈ మహాకాళి. పారిపోవాలి, పిశాచాలన్నీ పారిపోవాలి. ఓం ఫాట్. ఎవర్రా నువ్వు? నా జీవితంలో ఎన్నో దెయ్యాల్ని అదరగొట్టి బెదరగొట్టి పారిపోయేలా చేశాను. ఈ కుర్రాన్ని పట్టిన దెయ్యమా, పారిపో పారిపో. ఈ కుర్రాడు ఎక్కడ చూస్తున్నాడు?
ఏమిటి ఈ కేసు కామ పిశాచా వీడిని చూస్తుంటే చూడకూడదు ఏదో చూసి దడుచుకున్నట్టున్నాడు వదిలిపెట్టాను